ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డుదారులకు మరోసారి కూడా కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా నిలిపివేసిన కందిపప్పు పంపిణీ జూలై నెలలో కొనసాగనుందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది కార్డుదారులకు ఇది మరో భారం అవుతోందని వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధరలు భారీగా పెరిగాయి. కిలో 120 నుంచి 160 వరకు విక్రయిస్తున్నారు. ఇదే కందిపప్పును రేషన్ షాపుల్లో 67 రూపాయలకి అందించాల్సిన ప్రభుత్వం మార్కెట్ ధరల పెరుగుదలతో ఇబ్బందుల్లో పడినట్టు భావిస్తున్నారు. అందుకే కందిపప్పు పంపిణీ నిలిపివేసినట్టు అనుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికే జూలై నెల నుంచి బియ్యం, చక్కెర, రాగులతో పాటు కందిపప్పు కూడా అందజేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ కందిపప్పు స్టాకులు రేషన్ షాపులకు చేరలేదని సమాచారం. ఇతర వస్తువులు అందుబాటులోకి వచ్చినప్పటికీ కందిపప్పు మాత్రం ఇంకా రాలేదని చర్చ జరుగుతోంది. దీంతో రేషన్ కార్డుదారులు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే జూలై నెలకు సంబంధించి రేషన్ పంపిణీ అప్పుడే మొదలైపోయిందని అధికారులు చెబుతున్నారు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆదివారాలు సహా రేషన్ షాపులు 2 పూటలా అందుబాటులో ఉండాలని రేషన్ డీలర్లను ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రస్తుత కూటమి సర్కార్ పలు కీలక మార్పులు చేస్తోంది. సచివాలయాల హేతుబద్ధీకరణ, ఉద్యోగుల వర్గీకరణ చేపడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బదిలీల కౌన్సిలింగ్ చేపట్టింది. ఇందుకోసం పలు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం చేపట్టిన కౌన్సిలింగ్ ప్రక్రియ గందరగోళంగా మారింది. దీనిపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించడం అత్యంత బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధించి ప్రభుత్వం రాష్ట్ర సచివాలయాల శాఖ తరపున జీఓఎంఎస్ నెంబర్ 5 విడుదల చేసిందని, అందులో చాలా స్పష్టంగా పాయింట్ నెంబర్ 8లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియలో ఎటువంటి అవకతవకలకు, వివాదాలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారని గుర్తు చేశారు. అయినా దాదాపు అన్ని జిల్లాల్లో వివిధ శాఖల జిల్లాల అధికారులు, మున్సిపల్ శాఖకు చెందిన రీజనల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో జరుగుతున్న బదిలీల పూర్తి విరుద్ధంగా జరుగుతున్నాయని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. కనీసం ఖాళీల వివరాలు సైతం ప్రదర్శించకుండా సచివాలయ ఉద్యోగులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తూ బదిలీల ప్రక్రియను పూర్తి అపహాస్యం చేస్తున్నారన్నారు. కొన్ని శాఖల అధికారులు మరో అడుగు ముందుకు వేసి మీకు సిఫార్సు లేఖ ఉందా లేదా అని అడిగి, ఒకవేళ సిఫార్సు లేఖ లేని పక్షంలో ఎక్కడ పోస్టింగ్ ఇస్తారో కూడా కనీసం సమాచారం ఇవ్వమని చెప్తున్నారని ఆరోపించారు. దీంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఉద్యోగులు అనైతిక బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియను బాయ్కాట్ చేసి కౌన్సిలింగ్ కేంద్రాలలో నిరసనలు చేపట్టారని వారు వెల్లడించారు. తక్షణం బదిలీల ప్రక్రియ సచివాలయాల శాఖ ఉన్నతాధికారులు స్పందించి జీఓఎంఎస్ నెంబర్ 5 ప్రకారం ఎటువంటి వివాదాలకు తావు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నారు.